అస్సాం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ కేవలం ఒక చట్టం మాత్రమే కాదు. ఆర్టికల్ 44 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇది ఒక పెద్ద మలుపు. ఇప్పటి వరకు కూడా ఉత్తరాఖండ్ అలాగే గుజరాత్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం జరిగింది. కానీ ఈ అస్సాం తీసుకొచ్చేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్కి ఆ యూనిఫామ్ సివిల్ కోడ్కి ఒక డిఫరెన్స్ ఉంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. ఈరోజు అస్సాం ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. యూనిఫామ్ సివిల్ కోడ్లో కూడా యూనిఫామిటీ ఉండాలని తీసుకొచ్చేటటువంటి చట్టం ఇది. ఎందుకు సివిల్ కోడ్ కూడా యూనిఫామిటీగా ఉండాలి, దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఇప్పటి వరకు కూడా పీనల్ లాస్ అన్నీ కూడా సమానంగానే ఉన్నాయి, యూనిఫామిటీగానే ఉన్నాయి. అంటే దేశంలో ఏ వ్యక్తి దొంగతనం చేసినా అతనికి వచ్చేటటువంటి పనిష్మెంట్ ఒకటే, ఏ వ్యక్తి హత్య చేసినా అతనికి వచ్చేటటువంటి పనిష్మెంట్ కూడా ఒకటే. కానీ సివిల్ లాస్ విషయం అంటే మ్యారేజ్ విషయంలో, విడాకుల విషయంలో లేదా వారసత్వ విషయాల్లో మాత్రం రిలీజియన్ బేస్డ్ పర్సనల్ లాస్ని మాత్రమే అనుసరిస్తున్నారు. అంటే ఒక్కొక్క రిలీజన్లో ఒక్కొక్క రకమైనటువంటి లాస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వాటి వల్ల ఉమెన్ ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లాయిటేషన్ని నివారించడం కోసం మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని రిలీజన్ వారికి కూడా ఒకే చట్టం వర్తించాలని సివిల్ కోడ్ని తీసుకురావడం జరిగింది. సో దాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. అంటే దీని కారణంగా ప్రతి వ్యక్తికి కూడా విడాకుల విషయంలోనూ, పెళ్లిళ్ళ విషయంలోనూ, వారసత్వ విషయాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా అందరికీ ఒకే లా అనేది వర్తించడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే, ఏ రాష్ట్రమైనా సరే తన రాష్ట్ర ప్రజల కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావచ్చు అని చెప్తుందన్నమాట. సో అలాగే అస్సాం మూడవ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినటువంటి మూడవ రాష్ట్రంగా పేరుగాంచింది. మొదటిది ఉత్తరాఖండ్, తర్వాత గుజరాత్. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం అస్సాంగా పేరుగాంచిందన్నమాట. సో యూనిఫామ్ సివిల్ కోడ్లో కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టాలు, ఆ ప్రొవిజన్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అస్సాం యూసీసీలోని మ్యారేజ్ సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని ఒకసారి గమనిద్దాం. అందులో మొదటిది నో బైగమీ, నో పాలిగమీ. అంటే ఎవరు కూడా ఒకరికన్నా ఎక్కువ వ్యక్తుల్ని వివాహం అయితే చేసుకోరాదు. అలా ఎవరైనా సరే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందిని వివాహం చేసుకుంటే సెక్షన్ 82 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం అలా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే, నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి ఈ యూసీసీ చట్టం కూడా వధువు వయసు 18 సంవత్సరాలు, వరుడు యొక్క వయసు 21 సంవత్సరాల వరకు ఫిక్స్ చేసింది. అలా కాకుండా ఎవరైనా సరే బాల్య వివాహాలు చేస్తే కనుక వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరిగింది. అలాగే ఎవరైనా సరే ఇష్టం లేని వివాహాలు కనుక చేస్తే వారికి కూడా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. నెక్స్ట్ అన్లాఫుల్ కండిషన్స్ ఆన్ విడో బిఫోర్ రీమ్యారేజ్. ఎవరైనా సరే వితంతువు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, అలా పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి అని ఎవరైనా అన్లాఫుల్ కండిషన్స్ పెడితే వారికి విధించేటటువంటి శిక్ష 3 సంవత్సరాల వరకు ఉంటుంది. అలాగే ₹1,00,000 వరకు ఫైన్ విధించడం జరుగుతుంది. ఎవరైనా వితంతువు తనకు నచ్చినప్పుడు వివాహం చేసుకోవచ్చు. అటువంటి వారికి ఎటువంటి అన్లాఫుల్ కండిషన్స్ని పెట్టడానికి వీలు లేదనమాట దీని ప్రకారం. నెక్స్ట్ మ్యారేజ్ విత్ ఇన్ ప్రొహిబిటెడ్ రిలేషన్స్. కొన్ని ప్రొహిబిటెడ్ రిలేషన్స్ అయితే ఇది ఫిక్స్ చేసింది. అటువంటి ప్రొహిబిటెడ్ రిలేషన్స్లో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అలా చేసుకుంటే కనుక 6 నెలల వరకు జైలు శిక్ష, అలాగే ₹50,000 వరకు ఫైన్ ఉంటుందన్నమాట. సో ప్రొహిబిటెడ్ రిలేషన్స్ అంటే మనకి ఎక్కువగా తెలిసిందే, తండ్రి కూతురు, తల్లి కొడుకు, అన్న చెల్లెలు, మేనత్త మేనల్లుడు, అలాగే మేనమామ మేనకోడలు, ఇట్లాంటి రిలేషన్స్ని కొన్ని ఉంటాయి. అటువంటి ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ ఎక్కడ కూడా చేసుకోవడానికి వీల్లేదన్నమాట. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు అనుమతిస్తే ఓకే. ఉదాహరణకి మనకి సౌత్లో బావ మరదలు పెళ్లి చేసుకోవడం అనేది కష్టం, యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఓకే. కానీ ఇది నార్త్ ఇండియాలో మాత్రం వర్తించదు. సో అట్లాగే ఎక్కడైనా సరే కష్టం కనుక యాక్సెప్ట్ చేస్తే ఓకే. అలా కాని పక్షాన వాళ్ళకి 6 నెలల వరకు జైలు శిక్ష, ₹50,000 వరకు ఫైన్ అనేది విధించడం జరుగుతుంది. ఎవరైనా సరే మోసపూరితంగా కానీ బలవంతంగా కానీ వివాహాలు జరిపిస్తే వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. ఎవరైనా వివాహం జరిగిన తర్వాత
ఆ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వితిన్ 60 డేస్ అంటే వాళ్ళ వివాహం జరిగిన 60 రోజుల్లోపు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. అలా కనుక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వారికి 10,000 రూపాయల వరకు ఫైన్ విధించడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో కనుక ఒక తప్పుడు డాక్యుమెంట్స్ని కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళకి 3 నెలల వరకు జైలు శిక్ష, అలాగే 25,000 రూపాయల వరకు ఫైన్ విధించడం జరుగుతుంది. సో వివాహంలో ఇన్ని కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు మాత్రం వాళ్ళ రిలీజియన్ సెరమనీస్ ఏదైతే ఉంటాయో ఆ విధంగానే జరుపుకోవచ్చు. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ దీన్ని యాక్సెప్ట్ చేసింది అనమాట. లివ్ ఇన్ రిలేషన్షిప్ని కూడా లీగలైజ్ చేయడం జరిగింది. దానికి ఎవరైనా సరే ఒక జంట లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే సహజీవనంలోకి అడుగు పెట్టాలనుకుంటే కనుక వాళ్ళు అడుగు పెట్టిన 30 రోజుల్లోపు వాళ్ళ యొక్క లివ్ ఇన్ రిలేషన్షిప్ని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం తప్పనిసరి. అలా చేసుకోకపోతే కనుక వారికి 3 నెలల వరకు జైలు శిక్ష, అలాగే 10,000 రూపాయల వరకు ఫైన్ విధించబడుతుందన్నమాట. ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ని కూడా లీగలైజ్ చేయడం కోసం. సో ఎప్పుడైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ని లీగలైజ్ చేస్తారో సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ యొక్క లెజిటిమేట్ చిల్డ్రన్ అవుతారన్నమాట. అంటే వాళ్ళకి చట్టపరమైనటువంటి హక్కులు అన్నీ లభిస్తాయి. సో ఆ కపుల్ యొక్క ఆస్తికి ఈ పిల్లలు కూడా వారసులే అవుతారు. అంటే వీళ్ళు చట్టబద్ధమైనటువంటి పిల్లలుగా పరిగణించబడతారు. అలాగే ద స్పౌస్ కెన్ క్లెయిమ్ ఫర్ మెయింటెనెన్స్. ఒకవేళ ఎవరైనా సరే ఇంటెన్షనల్గా అంటే పార్ట్నర్లో ఎవరైనా సరే ఒక పార్ట్నర్ ఇంటెన్షనల్గా వదిలేసి వెళ్ళిపోతే కనుక ఈ ఉండిపోయినటువంటి ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఆ అధికారాలు అంటే ఆ హక్కును కూడా కల్పిస్తుంది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఒకవేళ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కనుక లివ్ ఇన్ రిలేషన్షిప్కి సంబంధించి ఎవరైనా సరే తప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి 3 months వరకు జైలు శిక్ష, అలాగే 25,000 రూపాయల వరకు ఫైన్ అయితే విధించడం జరుగుతుంది. డివోర్స్కి వచ్చేసరికి రిజిస్టర్ వితిన్ 60 డేస్. ఇక్కడ మ్యారేజ్ లాగే డివోర్స్ని కూడా వితిన్ 60 డేస్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే కనుక వారికి 10,000 రూపీస్ ఫైన్ విధించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్స్లో గ్రౌండ్స్ ఫర్ డివోర్స్ అంటే డివోర్స్కి కొన్ని గ్రౌండ్స్ని కూడా మెన్షన్ చేసింది. అందులో మొదటిది క్రూయల్టీ అంటే ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్యూజ్మెంట్ అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎవరైనా సరే వేధిస్తే సో అప్పుడు కూడా విడాకులు తీసుకోవచ్చు. నెక్స్ట్ డిజర్షన్, ఒక స్పౌజ్ కనుక ఇంటెన్షనల్లీ వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు కూడా విడాకులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి మ్యూచువల్ కన్సెంట్ అంటే ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు. సో వీటితో పాటు ఇంకా ఏంటంటే హస్బెండ్ కనుక అంటే వేరే వ్యక్తితో కనుక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటే కనుక అప్పుడు కూడా సో డివోర్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కస్టడీ ఆఫ్ 5 year old విత్ ద మదర్. సో విడాకులు తీసుకునే సమయంలో కనుక వారికి 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క కస్టడీ అంటే వాళ్ళ యొక్క ఆలనా పాలన మొత్తం అంతా కూడా మదర్కి అప్పగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇల్లీగల్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఎవరైనా సరే మ్యారేజ్కి సంబంధించి కోర్టు ద్వారా అంటే కోర్టు ప్రొసీజర్ కాకుండా వాళ్ళ సొంత నిర్ణయాల ద్వారా కనుక విడాకులు తీసుకుంటే సో అటువంటి వారికి 3 years ప్లస్ ఫైన్ ఉంటుంది. సో ఉదాహరణకి ట్రిపుల్ తలాక్ లాంటివి అనమాట. సో ఇక వారసత్వానికి వచ్చేసరికి ఇక్కడ ఇంటెస్టేట్, టెస్టమెంట్ 2 ఉంటాయి. ఇంటెస్టేట్ అంటే వీలునామా లేకుండా ఎవరైనా వ్యక్తి చనిపోతే కనుక అతని ఆస్తి ఎవరికి లభిస్తుంది అనే దాని గురించి. సో ఇతని ఆస్తి ఏం చేస్తారంటే ఈక్వల్ షేర్ టు ఆల్ క్లాస్ 1 heirs అంటే క్లాస్ 1 heirsకి అందరికీ కూడా సమానంగా పంచిపెట్టబడుతుంది. క్లాస్ 1 heirsలోకి ఎవరు వస్తారంటే స్పౌజ్, తన భర్త అయితే భార్యకి, భార్య అయితే భర్తకి, అలాగే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్. సో ఇక్కడ ఎలా చేస్తారంటే కనుక ఉదాహరణకి ఒక వ్యక్తికి 3 భార్యలు ఉన్నారనుకోండి, అలాగే వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. సో చనిపోయిన యొక్క వ్యక్తి తల్లిదండ్రులు ఇలా ఉన్నారనుకోండి. సో 3 భార్యలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క షేర్ చొప్పున 3 భాగాలు, 3 పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క షేర్ చొప్పున 3 భాగాలు. సో తల్లిదండ్రులు ఇద్దరికి కలిపి ఒక షేర్ అనమాట. అంటే వీళ్ళ మొత్తానికి 7 భాగాలు అనమాట. అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని 7 భాగాలుగా విధించి 3 భార్యలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క షేరు, 3 పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క షేరు, తల్లిదండ్రులు ఇద్దరికి కలిపి ఒక షేర్ని విభజిస్తారన్నమాట. విభజించి పంచడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళెవరు లేకపోతే కనుక ఆ తర్వాత క్లాస్ 2 heirs అంటే వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, తాతలు, మామయ్యలు ఇట్లా వీళ్ళందరికీ కూడా పంచడం జరుగుతుంది. అసలు ఎవరు ఏ రిలేటివ్ లేకపోతే కనుక ఎస్టేట్ ద్వారా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టెస్టమెంటరీ అంటే ఎవరైతే వీలునామా రాస్తారో తాము సంపాదించినటువంటి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీకే
వర్తిస్తుంది. సో ఇలా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరైనా సరే వీలునామా రాస్తే ఆ వీలునామాలో ఎవరికైతే వాళ్ళు ఆస్తిని రాశారో ఆ వీలునామా ప్రకారమే ఆ ఆస్తి వాళ్ళకి భాగం అనేది పంచడం జరుగుతుంది. చూసారు కదా అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్కి ఈ అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అన్నిటి నుంచి కూడా అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అందరినీ కూడా మినహాయించింది. అంటే వాళ్ళందరినీ కూడా యాక్సెప్షన్ ఇచ్చేసింది అనమాట. అంటే ఆ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సొంత చట్టాలని అనుసరించవచ్చు, వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ పరిధిలోకి రావాల్సిన అవసరం లేదు. సో దీనికి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ ఆదివాసుల యొక్క కల్చర్ని గౌరవిస్తూ అలాగే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కి సిమిలర్గా ఉండడం వల్ల వాళ్ళకి ఎక్సెప్షన్ ఇవ్వడం అయితే జరిగిందని ఈ అస్సాం ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఈ వీడియో ద్వారా మీకు అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుపై ఒక క్లియర్ ఐడియా వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ కోసం మన లా ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.